మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ప్రస్తుతానికి మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారంలో ఉన్నాం. మనం ద్రాక్షారంలో అంటే ద్రాక్షారం, కోటిపల్లి ఈ రెండు ప్రాంతాలలో కూడా శివాలయాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ద్రాక్షారం క్షేత్రంలో రాష్ట్ర మంత్రి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే మాత్రం ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు మంత్రి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. అంటే వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతానికి అయితే ద్రాక్షారం దేవాలయంలో ఉన్నాం. ద్రాక్షారంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ మహాపుణ్యమైన మహా విశిష్టమైన రోజు ఈరోజు లింగం ఉద్భవించిన రోజు. ఈ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే శివరాత్రికి హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ శివాలయాలకు వెళ్ళటం, శివనామస్మరణం ఓం నమశివాయ అనే జపించడం ఆనవాయితీగా, అలాగే గుళ్ళన్నీ కూడా భక్తులతో చాలా కోలాహలంగా తమ భక్తిని ప్రదర్శించుకుంటూ ఓం నమశివాయ జపంతో ఈరోజు జాగారం చేస్తూ ఉంటారు. 12 గంటలకి లింగోద్భవం సమయంలో 12:03 మరి భక్తులందరూ కూడా శివనామస్మరణతోనే ఈ రోజంతా గడుపుతూ ఉంటారు. ఇలాంటి పుణ్యం చాలా పుణ్యమైన రోజున మరి ఎక్కడా కూడా ఏ ఆటంకం లేకుండా మీరు చూశారు. గత ప్రభుత్వంలో ఈ ప్రసాదాల్లో నాణ్యత లేదు, కానీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి 9 నెలల్లో మరి ఆ గుళ్ళన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ముఖ్యంగా ద్రాక్షారామం గుడి తీసుకుంటే గత 5 సంవత్సరాలు అవినీతిమయమైంది. అది ప్రక్షాళన చేసే ప్రక్రియలో ఇంచుమించు ఆ ఈవోతో పాటు 3 అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ విషయానికి వస్తే గుడికి ఎక్కడా కూడా ఏ భక్తులకి ఆటంకం కలగకుండా సరైన క్యూ లైన్ మెయింటైన్ చేయటం, అదేవిధంగా ప్రసాదంలో నాణ్యత మెయింటైన్ చేయటం, గుడి శుభ్రంగా ఉంచడం, అలాగే సంప్రోక్షణ చేయటం, ఏ విషయంలోని కూడా రథోత్సవం కూడా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మరి ఈ రథోత్సవం కానీ ప్రతి ఒక్కటి కూడా శాస్త్రీయంగా పురోహితులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్లే అన్ని డిసైడ్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ మహాశివరాత్రిని చేసుకోవడం జరుగుతాం. అంటే ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా సుమారుగా 80,000 మంది వరకు ఇటు కోటిపల్లి కావచ్చు, లేకపోతే ద్రాక్షారం కావచ్చు, 80,000 మంది భక్తులు అయితే మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? అంటే భక్తులు సామాన్య దర్శనానికి ఏ విధమైన ఏర్పాటు చేశారు? ఎక్కడా తోపులాట లేకుండా ఒకరి వెంట ఒకరు వెళ్ళేలాగా ఈ క్యూ లైన్లు కూడా చిన్నవి పెట్టడం వల్ల తోపులాట అనేది జరగదనే ముఖ్య ఉద్దేశంతో క్యూ లైన్ పూర్తిగా ఒక్కరు మాత్రమే వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్గా ఏమైనా ఇబ్బంది పడితే ఆరోగ్యపరంగా అక్కడ మెడిసిన్స్ అన్నీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి చోట. అలాగే వాటర్ సప్లై కానీ ప్రసాదం కానీ ఎక్కడికక్కడ ఒక్క కౌంటర్ కాకుండా తొక్కిసలాట జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో 7-8 చోట్ల ఈ ప్రసాదం కౌంటర్లు కూడా ఓపెన్ చేయటం, అలాగే వాలంటీర్స్ కూడా భారీ స్థాయిలో కేవలం సేవ చేసుకుందామనే తత్వంతో చాలామంది మహిళలు సుమారు 100 మంది దాటి మహిళలు అందరూ కూడా వచ్చి తమ సర్వీస్ అందజేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే భోజనం ప్రక్రియ కూడా ఇంచుమించు 10-15 కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అలాగే ఈ కోటిపల్లి గుడి దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏ విధంగా చేసాం అక్కడ కూడా చేయడం. అలాగే పోలీసు వారు ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ సుమారు 100 మంది పోలీసు ఇక్కడ ప్రతి నిమిషం ఏర్పాట్లలో ఉన్నారు. ఏ తొక్కిసలాట జరగకుండా మరి అన్ని ఏర్పాట్లోని తమ ఏర్పాట్లలో ఉన్నారు. అంతా సవ్యంగా అందరూ హ్యాపీగా శివుణ్ణి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ధనలక్ష్మి, ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శివ దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కార్మిక శాఖ మంత్రి చెప్తున్నారు. అయితే మహాశివరాత్రి అసలు విశిష్టత ఏంటి? మహాశివరాత్రి రోజు భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే విషయం అర్చకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చేసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారశక్తిమయం దేవం హయగ్రే ఉపాస్మహే దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ఓం నమ శివాయ. ఈ మహాశివరాత్రి అంటే ఏమిటంటే ఎవరైనా సరే శివుడికి ఒక్క నీళ్ల చుక్క పోస్తే చాలా అద్భుతం. శివుడు ఇప్పుడు కూడా కంఠంలో ఆలాహలం ఉండడం వల్ల అది చల్లారడానికి నీళ్లు కోరుకుంటాడు.
ఈ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అందుకని ఇక్కడ మహాశివరాత్రి నాడు విషయం ఏమిట్రా అంటే ఒక్క చెంబుడుతో బోలాశంకరుడికి నీళ్లు కానీ సమర్పించినట్లయితే సంవత్సరం అంతా మీరు ఎంతైతే అభిషేకాలు చేసిన ఫలితం వస్తుందో ఈ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి లింగోద్భవ కాలం 12 గంటల 3 నిమిషములకు ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామికి ఒక్క చెంబు నీళ్లు పోసి అభిషేకాలు చేస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా పూర్ణ సుఖాన్ని ఇస్తాడని, కష్టాలు పోగొడతాడని, సుఖ సొంతాలు ఉంటాయని చెప్పబడింది. ఇక్కడ అంటే లింగోద్భవ కాలం అంటే ఏంటి, అసలు లింగోద్భవ కాలంలో భక్తులు శివుణ్ణి ఏ విధంగా దర్శించుకోవాలి? లింగోద్భవ కాలం అంటే స్వామి జన్మించిన సమయం. ఒక భక్తులకి అర్థం ఈ విషయంలో చెప్పాలంటే శాస్త్ర పురాణంలో చాలా ఇతిహాసాలు ఉన్నాయి, కానీ మన విషయం ఏమిట్రా అంటే శివుడు పుట్టింది కాబట్టి ఆయనకి ఎంతో ప్రీతికరమైంది కాబట్టి ఈ మాఘమాసంలో స్వామివారి భీష్మ ఏకాదశి నాడు కళ్యాణం కూడా వస్తుంది. ఈ మాఘమాసంలోనే అమావాస్య ముందు చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ప్రతి నెల కూడా శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి. కానీ సంవత్సరానికి వచ్చేది మహాశివరాత్రి. ఈ సంవత్సరం అంతా చేసిన ఫలితం ఈ ఒక్క శివరాత్రి వల్ల చేయడం వల్ల లభిస్తుంది. శుభం. ఈ పరిస్థితి ప్రస్తుతానికైతే మాత్రం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు శివుని అయితే దర్శించుకుంటున్నారు. ద్రాక్షారం భీమేశ్వర స్వామి, అదేవిధంగా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాల్లో శివుని దర్శించుకుంటూ భక్తులు అయితే మాత్రం పునీతులు అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి.